సుపసందుగా కమనీయ గాథల మాలిక శీర్షగాత్ర మాధుర్యం శ్రోతల మనోల్లాసం వినండి సభ్యులు కండి గణగణమన్నీ గంట కొట్టండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిరీషని. ఇప్పుడు నేను చదవబోయే కథ స్వప్నభంగం. కలం కె తాయారమ్మ గారు. కదులుతున్న ట్రైన్లోకి హడావిడిగా ఎక్కి నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు దీపక్. కంపార్ట్మెంట్ రద్దీగా ఉంది. ఎలాగో సీట్ సంపాదించుకోగలిగాడు. అర్జెంటుగా ఆఫీస్ పని తగిలింది. రిజర్వేషన్కి కుదరలేదు. ఈ ప్రయాణం దీపక్కి చిరాగ్గా ఉంది. ఆఫీసర్ ముసలిపీనుగా ఎన్నిసార్లు సాకులు చెప్పినా తనని విడిచిపెట్టలేదు. పెళ్ళైన 15 రోజులకే క్యాంపుకి పంపిస్తున్న ఇతనికి తన ఉసురు తగలకపోదు. అయినా ఇతగాడికి రొమాన్సు పాడు తెలిస్తే కదా. స్వప్నతో తన జీవితం ఎంత తీయగా సాగిపోతోంది. స్వప్న లాంటి స్త్రీ ఎందరికి లభిస్తుంది? ఈ 15 రోజులు 15 సెకండ్లా గడిచిపోయాయి. డియర్, మీరు వెళ్తే నేను ఒంటిగా ఉండలేను. ముద్దులు గునిసింది స్వప్న. వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తానుగా. పక్కింటి పిన్నిగారి సాయంతో పడుకో. ఎటు పగలల్లా ఆఫీసులోనే సరిపోతుందిగా, ఓదార్చాడు తను. అనుక్షణం స్వప్న చుట్టూనే తిరుగుతున్నాయి దీపక్ ఆలోచనలు. దీపక్, మీరు హైదరాబాద్లో ఉన్న వారం రోజులు రోజుకో ఉత్తరం చొప్పున రాసి పడేయండి, గోముగా అంది. అవి నేను వచ్చిన 15 రోజుల వరకు అందుతూనే ఉంటాయి. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. స్వప్న ఎంత తీయటి అనుభూతి. ఎవరో చంటిబిడ్డ ఏడుపుతో వాస్తవంలోకొచ్చాడు దీపక్. ఎదురుగా ఇద్దరు బిడ్డలతో కూర్చుని ఉన్నాడో వ్యక్తి. గుబురుగా పెరిగిన గడ్డం, లోతుకుపోయిన కళ్ళు, పీక్కుపోయిన ముఖంతో జీవిత సర్వస్వం కోల్పోయిన వాళ్ళ ఉన్నాడా వ్యక్తి. ఆడపిల్లకి 3 ఏళ్లుంటాయి. మగపిల్లాడికి సంవత్సరం దాటి ఉంటుంది. ఇద్దరూ ఏడుస్తున్నారు. పాప అనుక్షణం అమ్మ కావాలి అంటూ రాగం తీస్తోంది. వీళ్ళమ్మ ఏమైనట్టు? కొంపతీసి ఇతను పిల్లల్ని ఎత్తుకుపోయేవాడు కాదు కదా. మనస్సు కీడుని శంకించింది. అంతలోనే తన్ని తాను సమాధానపరుచుకున్నాడు దీపక్. అతను చదువు సంస్కారం ఉన్నవాళ్లా కనిపిస్తున్నాడు. ఆ పిల్లలకి ఊపిరి సలపనంత రద్దీగా ఉంది కంపార్ట్మెంటు. ఏమండి, వీళ్ళమ్మ? సందేహిస్తూనే ప్రశ్నించాడు. అతని పెదవుల మీద నిర్జీవమైన నవ్వు వెలిగింది. మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ట్రైన్లోంచి బయటికి చూస్తూ సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి. ఐసీ అని క్షణకాలం ఆగి అన్నాడు దీపక్. మీకోసం కాకపోయినా ఈ బిడ్డల కోసమైనా మీరు మరో వివాహం చేసుకుంటే బాగుంటుంది. ఇంతకీ ఆమె పోయి ఎన్నాళ్ళైంది? గతుక్కుమన్నట్లు చూశాడతను. ఆమె పోలేదు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే వైవాహిక బంధాన్ని, మాతృత్వపు మమకారాల్ని తెంచుకు వెళ్ళిపోయింది. క్షణకాలం ఆగాడు అతను. ఏదో స్టేషన్లో చాలామంది దిగిపోయారు. రిలీఫ్గా ఫీల్ అయ్యాడు దీపక్. ఎందుకో అతని కథ వినాలనిపిస్తోంది. స్త్రీలలో ఇంత కఠినాత్ములుంటారా? భర్తని బిడ్డల్ని దూరం చేసుకుని ఏ స్త్రీ జీవించగలుగుతుంది? మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని గురించి చెప్పండి అన్నాడు దీపక్. మీరు రచయితలా? కాదు, సాటివాణ్ణి. అయితే వినండి. అప్పుడు ప్రియ కాలేజీలో ఇంటర్ చదువుతూ ఉండేది. నేను బిఏ ఫైనల్ చదువుతూ ఉండేవాణ్ణి. ప్రియ కాలేజీ బ్యూటీగా పేరు పొందింది. అందం ఉందన్న అహం నరనరాల జీర్ణించుకుపోయింది ప్రియలో. అయినా నేను ఆమెను గాఢంగా ప్రేమించాను. 18వ వసంతంలో అడుగుపెట్టిన ప్రియ లోకమంతా రంగుల హరివిల్లులా కనిపించసాగింది. నన్ను, నా ప్రేమని తృణీకరించింది. అయినా నేను నా పట్టు విడవలేదు. వాళ్ళ తల్లిదండ్రులతో సంప్రదించాను. కట్నం లేకుండా చేసుకుంటానన్నాను. పేదవాళ్లైనా వాళ్ళ తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగొచ్చింది. పర్యవసానం మరుసటి నెలలో ప్రియతో నా పెళ్లి జరిగిపోయింది. ప్రియ నాతో అయిష్టంగానే కాపురం చేసింది. ప్రతి క్షణం నన్ను అసహించుకునేది. తన స్వేచ్ఛకి భంగం కలిగించిన కిరాతకుడిలా భావించేది నన్ను. అయినా నేను బాధపడలేదు. ప్రియ నా ప్రణయ సామ్రాజ్య పట్టమహిషి. ప్రియ లేని నేను లేను. ప్రియ ఎలా మారినా నా ప్రేమలో ఇసుమంత కూడా తేడా రాదు. అతను ఏదో జిజ్ఞాసలో పడి కొట్టుకుపోయాడు క్షణకాలం. అతని నిష్కళంక ప్రేమకి మనసులోనే జోహార్లర్పించాడు దీపక్. ప్రియ జ్ఞాపకాల్లోంచి తేరుకుని అతను మళ్ళీ అన్నాడు. ప్రియ నా తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని లెక్క చేసేది కాదు. నా నుండి వాళ్లే దూరంగా వెళ్ళిపోయారు. నేను మౌనంగా ఉండిపోయాను. ప్రియ మీద నాకుండే పిచ్చి వ్యామోహం అలాంటిది. ప్రియా,
ఒక్కసారి చేత్తో నుదుటిని రాసుకున్నాడు. ఈ నిష్కళంక ప్రేమమూర్తిని విడిచిపెట్టి వెళ్ళడానికి ఆమె మనసు ఎలా అంగీకరించిందో! నిజంగా స్వప్న లాంటి భార్య లభించడం తన అదృష్టం. ఈ 15 రోజుల్లో ఒక్క క్షణమైనా తనని విడిచిపెట్టి ఉందా? అందుకే ఆఫీసర్ గాడిద కాళ్ళు పట్టుకు బ్రతిమాలాడు తను. సారీ, మా పెళ్ళై 15 రోజులైంది అని. నాకు తెలుసులేవోయ్, అందుకే నిన్ను దూరంగా పంపుతున్నాను. కవులు తమ కావ్యాల్లో ఇలాగే రాశారు, పెళ్ళైన వధూవరులను కొద్ది కాలం పాటు దూరంగా ఉంచాలంటూ. దీన్నే విపులంభ శృంగారం అంటారు. గుంటనక్కలా నవ్వాడు. వీడి తెలుగు సాహిత్యం పాడుగాను. తన మీద ప్రయోగించాలా? హాయిగా స్వప్న బడిలో తల పెట్టుకుని పడుకుని జాబిల్లి వెల్లువని దోసిళ్ళలో ఎత్తుకుంటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందని. ఏమిటి ఆలోచిస్తున్నారు? అతని ప్రశ్నతో వాస్తవంలోకొచ్చాడు దీపక్. సారీ, మీరు చెప్పండి అన్నాడు ఆసక్తిగా. మీకు కొత్తగా పెళ్ళైనట్టుంది అతనన్నాడు. సిగ్గుపడ్డాడు దీపక్. అవును, స్వప్నతో తన జీవితం ముడిపడి కొద్ది రోజులే అయింది. అయినా ఎన్నో యుగాల అనుబంధంలా ఉంది ఆమె తోడి జీవితం. స్వప్న డియర్, శృతి మెత్తగా నుదురు రాసుకున్నాడు. అదుగో మళ్ళీ ఆలోచనలకు జారుకున్నారు నవ్వాడతను. సారీ, కథ చెప్పండి. కథ కాదు, వాస్తవం చిన్నగా నిట్టూర్చాడతను. ఈ కథ పూర్తయ్యేలా కనిపించలేదు. కాశీం మజిలీ కథలో మందారవల్లి రాజకుమారుడికి చెప్పే కథల ఒక రాత్రి సుఖప్రదం చెయ్యలేదామె. కథలోనే తెల్లవారినిచ్చేది. దీపక్ గారు, మీ స్వప్న అంత తీయని జ్ఞాపకమా? మరోసారి ప్రశ్నించాడతను. అతని కథకు తను ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. స్వప్న గురించి ఎలా చెప్తే అర్థమవుతుంది ఇతనికి? కన్నుల వెన్నెల స్వప్నం, తీయని తేనీయ స్వప్న, ఇంకా ఇంకా ఎన్నో. మాటల సందర్భంలో తన పేరు చెప్పాడు అతనికి. పేరు పెట్టి పిలిచేంత చనువు ఏర్పడింది ఆ కొద్దిసేపట్లోనే. టీవీ సీరియల్లా మళ్ళీ మొదలైంది అతని కథ. ఏడాది తిరిగేసరికల్లా పాప మా మధ్యలోకొచ్చింది. అప్పటికైనా ప్రియలో మార్పు వస్తుందనుకున్నాను. కానీ ప్రియ ఇంకా నిరసనగా తయారైంది. పాపని కర్కశంగా హింసించేది. చంటిబిడ్డ అదేం చేసింది అనేవాణ్ణి. అదంతే, నాకు అసహ్యం నిష్కర్షగా చెప్పింది. నిస్తేజంగా ఉండిపోయాను. మరికొన్నాళ్లకు బాబు వచ్చాడు పాపకి తోడుగా. వాడి బ్రతుకు అంతే అయింది. చాలా మట్టుకు పిల్లల సంరక్షణ నేనే చేసేవాణ్ణి. ప్రైవేటుగా బిఏ పరీక్షలు రాసింది ప్రియ. ఆమెకు నేను అడ్డు చెప్పలేదు. అంత ఇష్టం లేని వ్యక్తి మీతో ఎలా కాపురం చేసింది? అడగకుండా ఉండలేకపోయాడు దీపక్. తల్లిదండ్రులకు భయపడవు, మరో మార్గం లేక నాతో గడిపింది ప్రియ. నాన్న అమ్మ కావాలి. పాప ఏడుపుతో వాస్తవంలోకొచ్చాడు అతను. ఉండు పాప, నానమ్మ దగ్గరికి వెళ్తున్నాగా. కొంతసేపు బుజ్జగించి ఏవేవో కొనిపెట్టాడు బిడ్డలిద్దరికి. ఒక్కసారి వాళ్ళిద్దరి వైపు చూశాడు దీపక్. ఏడు చేర్చి కన్నీరు చారలు కట్టింది పాప బుగ్గల మీదుగా. పిల్లవాడికి ఇంకా జ్ఞాపకం రాలేదు. విషాదభరితంగా ఉన్నా ఆసక్తిదాయకంగా ఉంది అతని కథ. ప్రియ మీ జీవితంలోంచి ఎలా తప్పుకుంది? మళ్ళీ ప్రశ్నించాడు దీపక్. పాపని హింసిస్తూ ఉంటే చెయ్యి చేసుకున్నాను అంతే. నాకు ఉత్తరం రాసిపెట్టి ఇల్లు వదిలి పారిపోయింది ప్రియ. ఆమె పేరులో ఎంత ఆహ్లాదం ఉందో ఆమె హృదయం అంత కఠినం. తర్వాత ప్రియ కోసం ఎంతో గాలించాను, లాభం లేకపోయింది. ప్రియ నా జీవితంలోంచి తప్పుకొని 6 నెలలైంది దీపక్ అన్నాడతను. ఇంచుమించు అతని కథ ముగిసినట్టే. మీ పేరు? అన్నాడు దీపక్. సుందరమూర్తి. బిడ్డలు ఒళ్ళు నిమురుతూ సమాధానం చెప్పాడతను. ఓ అన్నాడు దీపక్. దీపక్ ఆలోచనలన్నీ స్వప్న చుట్టూ అల్లుకోసాగాయి. మాధుర్యం నింపుకున్న అమృతభాండం స్వప్న. తమకు బిడ్డలు పుడితే ఎంతో చక్కగా లాలిస్తుంది స్వప్న. ఆమె సహచర్యంలో స్వర్గాన్నే చవిచూస్తున్నాడతను. స్వప్నతో తనకి ఎలా పరిచయం కలిగింది? తన ఆఫీసులో కొత్తగా అపాయింట్మెంట్ అయింది స్వప్న. తన సీటు పక్కనే ఆమె సీటు. ఆమెకి వర్క్ నేర్పబోయే దీపక్ అన్నాడు ఆఫీసర్. అలా పరిచయమైంది స్వప్న. వెన్నెల వలకబోసినట్టు నవ్వే స్వప్నంటే తనకెంతో ఇష్టం. 3 నెలల్లో హృదయాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆఫీసర్ సెలవు మీద మద్రాసు వెళ్లారు. ఈలోగా తను స్వప్న 4 స్నేహితుల మధ్య గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. ఆఫీసర్ వచ్చాక తనకి చెప్పడానికి కుదరలేదు. ఆ కక్ష ఇలా తీర్చుకున్నాడేమో అతగాడు. నాకు తెలుసులేవోయ్ అంటూ కొట్టిపారేశాడు తన పెళ్లి గురించి. దీపక్ ఆలోచనల నుంచి తేరుకునేసరికి ఎదురుగా సీట్లో అతను కనిపించలేదు. ఏదో స్టేషన్లో దిగిపోయినట్టున్నాడు. అతని సీట్లో ఏదో బుక్ లాంటిది కనిపించింది. అయ్యో, ఏదో మర్చిపోయాడే అనుకుంటూ దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు దీపక్. అది ఒక డైరీ.
ఇందులో అతని అడ్రస్ ఉంటుంది. తర్వాత పోస్ట్ చేయొచ్చు అనుకుంటూ తన బ్రీఫ్ కేస్‌లో భద్రపరిచాడు దాన్ని. హైదరాబాద్‌లో దిగి ఆఫీస్‌కెళ్ళాడు. ఎప్పుడు ఆఫీస్ పని పూర్తవుతుందా? ఎప్పుడు స్వప్న ఒడిలో వాలిపోదామా అన్నంత ఆతృతగా ఉంది దీపక్‌కి. దీపక్, నువ్వు దురదృష్టవంతుడివి. లేకపోతే పెళ్ళైన వెంటనే ఈ ఎడబాటు ఏమిటి? ఎడబాటులో ప్రేమ ద్విగుణీకృతం అవుతుందంటాడు ఆఫీసర్ పీనుగా. వాడికేం తెలుసు తన బాధ? వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఈ వారం రోజుల్లో ఒక్క ఉత్తరం ముక్కైనా రాయలేదు స్వప్నకి. స్వప్న తన మీద అలుగుతుంది. తనకెలాంటి శిక్ష విధిస్తుందో. తెల్లవారుజామునే ప్రయాణం. బ్రీఫ్ కేస్ సర్దుతూ ఉంటే డైరీ కనిపించింది. ఇంతవరకు దీని సంగతే మర్చిపోయాడు. ఇంటికెళ్ళగానే దీన్ని అతనికి పోస్ట్ చేయాలి. ఎందుకో డైరీ చూడాలన్న బుద్ధి పుట్టింది. ఇతరుల డైరీ చూడకూడదన్న ఇంగితం నశించింది ఆ క్షణంలో. డైరీ నిండా అతని ప్రియుని గురించిన రాతలే. ఇలాంటి నిష్కళంక ప్రేమమూర్తిని ఆమె తిరస్కరించింది. లోకంలో ఎన్నో చరిత్రలు. డైరీ మూసేస్తూ ఉంటే ఓ ఫోటో జారిపడింది. అతని ప్రియుది కాబోలు. చూడకూడదనుకుంటూనే చూశాడు. అంతే, అతని కళ్ళు గిర్రున తిరిగాయి. భువన భోంతరాళాలు బ్రద్దలై ప్రళయం సంభవించినట్టనిపించింది. ఫోటోలో వ్యక్తి చిరునవ్వులు చిందిస్తోంది. ఫోటో కింద బంగారు రంగు అక్షరాలతో ఉన్న పేరు మరోసారి చదివాడు. స్వప్నప్రియ అని. సమాప్తం.